రాధా, ఈ ఇంట్లో ఏ అదృష్టమైనా నా కూతురికే దక్కాలి అనుకున్నాను. ఈ ఇంటికి ఇల్లాలిగా నా కూతురే మెలగాలి అని కలలు కన్నా. నా తమ్ముడి జీవితంలో నా కూతురు మాత్రమే ఉండాలి అని దానికి ఊహ తెలిసినప్పటినుంచి ఊసులు చెప్తున్నప్పుడు మామయ్యే నీ భర్త అంటూ దాని మెదడులో నాటుకునేలా చేశాను. దాని రాత నేను మార్చలేకపోయినా దాని ప్రాణాన్ని మాత్రం తీసేస్తాను. ఊపిరున్నంత వరకు అది ఈ ఇంట్లోనే ఉంటుంది. శవంగా మారితే శ్మశానానికి వెళ్ళిపోతుంది. కూర్చో. సత్య, మీ అమ్మేదే? అదిగో వచ్చేస్తుందమ్మమ్మా. జయ, వచ్చి నీ చేత్తో రాధకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి గాజులు తొడుగు. కార్యక్రమం నువ్వు ప్రారంభించు. అమ్మా, పర్వాలేదులేమ్మా. ఇంతమంది ముత్తైదువులు వచ్చారు కదా, ఎవరో ఒకరితో స్టార్ట్ చేయించు. కిట్టయ్య, ఎంతమంది గాజులు తొడిగినా మన ఇంటి ఆడపిల్ల మన ఇంట్లో జరుగుతున్న సీమంతానికి గాజులు తొడగాలి. అది ఆచారం కూడా. జయ, నువ్వు ముందు స్టార్ట్ చేయి. నేను నీకు తీపి పెట్టాను అని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు తింటున్నది కాలకోట విషయం. ఈ సీమంతం తర్వాత నీ జీవితం మారుతుందని నా తమ్ముడు ఊహిస్తున్నాడు. కానీ ఈరోజు నీ జీవితమే ముగిసిపోతుంది అని ఎవ్వరూ ఊహించలేరు. నువ్వు మట్టిలో కలిసిపోతావు. ఈ ఇంటిలో మెట్టెలతో నా కూతురు మాత్రమే తిరుగుతుంది. కిట్టయ్య, నువ్వు కూడా వెళ్ళి అక్షింతలు వేయి. అవును, మురారి బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి. ఎందుకంటే తన జీవితం అనుకున్న మనిషి ఇంకో ప్రాణికి జన్మనివ్వబోతోంది. ఖచ్చితంగా మురారి అక్షంతలు వేయాల్సిందే. వద్దు బాబు, మీ ఇద్దరికీ పెళ్లి జరిగి ఉంటే ఖచ్చితంగా ముందు నువ్వే బొట్టు పెట్టి అక్షింతలు వేసేవాడివి. కానీ రాధ ఎంత మంచిదైనా తన జీవితంలో అనుకోని సంఘటన జరిగిందని మీరందరూ అనుకున్నప్పుడు నువ్వు మాత్రం బొట్టు పెట్టకూడదు.
అక్షంతలు మాత్రం వెయ్యి. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా. వద్దులే కిట్టయ్యా. సరేనమ్మా, అక్షింతలు వేసి మంచి మనసుతో రాధ బావుండాలని కోరుకుంటాను. ఇదంతా నువ్వు చేస్తున్నావు కదా, మరి నీ చేత్తో నువ్వు అక్షింతలు వేయచ్చు కదా. లేదు కిట్టయ్యా, 5వ తనానికి దూరమైన అభాగ్యురాల్ని నేను. మీ నాన్నగారితోనే నా సౌభాగ్యం వెళ్ళిపోయింది. నాలాంటిది ఇప్పుడు దీవించకూడదు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మంచి మనసుతో దీవిస్తే ఆ దీవెన ఫలిస్తుంది అంటారు. ఈ ఊరందరికీ మంచి జరగాలని కోరుకునేది మీరు. అలాంటిది మీరు రాధని దీవిస్తే తప్పని ఎవరంటారు? అమ్మా, మీకింత ఐశ్వర్యాన్నిచ్చిన ఆ భగవంతుడు 5వ తనాన్ని దూరం చేసి మీకు అన్యాయం చేశాడు. అంత మాత్రాన మీరు దీవిస్తే అమ్మాయికి అపకారం జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ముందు మనస్ఫూర్తిగా దీవించండమ్మా. ఆ, వంగొద్దమ్మా. ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? ఇక్కడ జరుగుతున్న సీమంతంలో నీకేమైనా లోటు కనిపించిందా? మాకే తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టావా? చెప్పమ్మా. లేదండి, నేను రాధని, అనాథనని నాకు తెలుసు. కన్నవారికి దూరమైన దురదృష్టవంతురాలిని. అలాంటి నాకు ఈరోజు ఈ కుటుంబం నచ్చింది. నా తల్లిదండ్రులు ఉన్నా సరే ఇంత గొప్పగా చూసుకునేవారు కాదేమో, నా గురించి ఇంత ప్రేమగా ఆలోచించేవారు కాదేమో. కానీ ఈ ఇంట్లోనే నాకు ఇంత ఆదరణ దొరుకుతుంది. నా గురించి మీరు, మురారి గారు, అన్నయ్య గారు, సత్య ఇలా అందరూ ఆలోచిస్తుంటే, నా కోసం మీరిదంతా చేస్తూ ఉంటే ఆనందంతో నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇవి బాధ వల్లొచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందం వల్లొచ్చిన ఆనంద బాష్పాలు. ఎంత మాటమ్మా! చెప్పాను కదా, నువ్వు మా మనిషివి, మా ఇంటి మనిషివి అని. ఈ ఇంటి వ్యక్తి కోసం ఇది చేయడం మా బాధ్యత. దాని గురించి నువ్విలా బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండు. కూర్చో. అమ్మా నీలిమా, పెద్దమా రండి కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇంక మేం బయలుదేరతాం. అయ్యో అదేంటండి? అదేంటి పెద్దమ్మా, అప్పుడే వెళ్ళిపోతారా? నిన్నొచ్చాము, నీతో సరదాగా ఉన్నాం, ఇంక వెళ్ళాలి కదా, వెళ్ళొస్తాం. నిజంగా మీరంతా చాలా మంచివాళ్ళండి. మా నీలిమ మీ ఇంటి కోడలు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేమింక బయలుదేరతాం. మీ కూతురి ఇంట్లో ఉంటున్నందుకు మీరంత సంతోషిస్తున్నారు కదా, మరి మీ కూతురు సంతోషాన్ని చూడకుండా ఎక్కడికెళ్ళిపోతారు? ఏ ఆడపిల్ల పుట్టింట్లో ఉండిపోలేదు కదండి. చూడండి, ఇది అందరి ఇల్లు. మనమందరం కలిసి ఉండాలని నా చెల్లెమ్మ కోరుకుంటుంది. అందుకే మీరిక్కడుంటే బాగుంటుంది. అవును, ఏదో నిన్న పరిచయం అయ్యాం కదా అని ఇక్కడే మీ ఉండిపోవడం ఎంతవరకు బాగుంటుంది? చూడమ్మా, మీరు ఎప్పుడు పరిచయం అయినా సరే నీలిమకు మీరు కావాల్సిన వాళ్ళు. నీలిమ మా ఇంటి మనిషి అయినప్పుడు మీరు కూడా మా వాళ్లే. మన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందులో తప్పు లేదనుకుంటాను. నేను చెప్పాను కదా పెద్దమ్మా, ఇక్కడ అందరూ మంచి వాళ్ళే ఉంటారు అని. మీరు కూడా మాతో ఉంటే బాగుంటుంది. ఆంటీ ఒప్పుకున్నాక కాదనటం ఎందుకు? అది కాదమ్మా, ఎంత అయిన వాళ్ళమైనా సరే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అప్పుడే బంధాలైనా బంధుత్వాలైనా బలంగా ఉంటాయి. అందుకే మా ఇంటికి మేం వెళ్తామంటున్నాను. ఇది పరా ఇల్లు అనుకోవద్దని మేమంటున్నాం కదండి.
అందరూ ఒకే ఇంట్లో ఉంటే బంధాలు మరింత బలపడతాయి. అందరం సంతోషంగా ఉంటాం. నీలిమ మా మనిషిని చెప్పి మేవెంత అనుకున్నా మీరు కూడా ఉంటే ఆ ఆనందం తన కళ్ళల్లో ఉంటుంది. మీరిక్కడే ఉంటే తను మరింత హ్యాపీగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నాం. చూడండి, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా అభిమానం అనేది మనసులో ఉండాలి. అది ఉన్నంతకాలం ఎవరిలో ఎలాంటి ఇబ్బంది రాదు. చూడండి, మీరు పరాయి వాళ్ళని ఇక్కడెవ్వరు అనుకోవట్లేదు. అలాగే మీరు కూడా మేమంతా మీ వాళ్ళమే అనుకుంటే ఇక్కడుండండి, లేదంటే మీ ఇష్టం. అయ్యో, ఎంత మాటండి! నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా నేను తప్ప మాకంటూ ఎవరూ లేరనుకున్నాం. కానీ ఈరోజు ఇంతమంది మా వాళ్ళు ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరింకే ఆ సంతోషాన్ని మరొక్క రోజులోనే ఎందుకు దూరం చేసుకోవడం? హాయిగా అందరం ఇక్కడే కలిసిందాం. నీలిమ, వాళ్ళిక మీదట ఇక్కడే ఉంటారు. వాళ్ళుండటానికి గది చూపించు. నిజంగా మేం చాలా అదృష్టవంతులమండి. అనుకోకుండా యాక్సిడెంట్లో పరిచయమైన నీలిమ వల్ల మా జీవితాలిలా మారతాయని కలలో కూడా ఊహించుకోలేకపోయాం. ఎన్ని రోజులు ఇదే ఊర్లో ఉంటున్నా మేం ఒంటరిగానే ఉన్నాం. మా వాళ్ళు ఎవరూ లేరని బాధపడ్డాం. కాని ఒక్క రోజులోనే మా రాతిలా మారిపోయింది. ఎవరూ లేని మాకు ఇంతమంది బంధువులొస్తారని అసలు ఊహించలేకపోయామండి. పెద్దమ్మా, వీళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆత్మీయత, అభిమానానికి ఈ ఇల్లు మారుపేరు. ఇక్కడ ఒకప్పుడు ఒక దేవత ఉండేది. అందరి గురించి ఆలోచించేది, అందరి మంచి కోరుకునేది. నిజానికి తన వల్లే నాలో కూడా ఇంత మార్పు వచ్చింది. అలాంటి మనిషి మా మధ్య లేదు అని మేమందరం బాధపడ్డాం. మన అనుకునే వాళ్ళని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ వదులుకోరు. మీరు మాతో ఉండటం మాకు ఆనందం, నేను మీతో ఉండటం మీకు ఆనందం. అందరం ఇక నుండి కలిసుంటామని వినటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నీలిమ, ఆయన వాళ్ళు ఎంతమందున్నా, ఆత్మీయత ఎంతమంది పంచినా అమ్మ తరపు వారనేసరికి ఆడపిల్లలకి తెలియని అభిమానం వస్తుంది. ఆ కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది. నీలో నేనదే చూశాను. అందుకే నీ వాళ్ళు నీతో ఉండాలి, మనమందరం సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఆనందం ఎంతోసేపు ఉండదు రాధా, అంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు చిరునవ్వులతో ఉన్న నీ మొహం కాసేపట్లో చిన్నబోతుంది. కళకళ్లాడుతున్న ఇంట్లో కొద్దిసేపట్లో కన్నీళ్లు మొదలవుతాయి. అమ్మా! ఏమైందమ్మా? చెప్పమ్మా. అదేంటో నాకు తెలుసు, నువ్వు చెప్పలేకపోయినా చేసిన నాకు తెలుసు. ఆ నొప్పి నీకెందుకొస్తుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. కానీ నువ్వు చెప్పలేవు. బేబీ తంతున్నట్టుంది. ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. తల్లికి జరుగుతున్న సీమంతం చూసి కడుపులో ఉన్న బిడ్డ మురిసిపోయి తంతోంది.
అంతే కదమ్మా? అదే ఉంటుంది. రాధా, నీకు ఆ స్పర్శ నొప్పి పెట్టినా అందులో ఒక ఆనందం ఉంటుందమ్మా. నీ రూపానికి ప్రతిరూపం ఈ ప్రపంచాన్ని తొందరలోనే చూడబోతోంది. తన తల్లి సంతోషంగా ఉంది అని తెలియజేయడానికి కడుపులో ఉన్న బిడ్డ అలా తన ఉనికిని చూపిస్తూ ఉంటుంది. ఏం కాదులే. ఏంటమ్మా నీ నవ్వులో ఏదో తేడా కనిపిస్తుంది, ఏమైంది? ఏం లేదు, ఎవరి వల్ల తల్లి కాబోతుందో తెలియదు కదా. మరి అలాంటి బిడ్డ తనతో ఉంటే వాళ్ళందరూ మురిసిపోతున్నారు కదా, అందుకే నవ్వొచ్చింది. అంతేనా? అంతకుమించి ఏముంటుంది? కడుపులో బిడ్డ ఆనందంతో తన్నడం లేదు, తల్లి తిన్న విషాన్ని తిని తట్టుకోలేక తంతోంది. మురారి, నీకు దూరంగా నేను ఇక్కడ ఒంటరిగా బతుకుతున్నా. నేను ఒంటరినన్న భావన రావటం లేదు. నీ జ్ఞాపకాలు, అప్పుడు నువ్వు చెప్పిన మాటలు, ఆ ఊరిలో చూపించిన ఆదరాభిమానాలు, ఇవన్నీ నాకు తోడుగా ఉన్నాయి. అంత మంచి వ్యక్తుల్ని, నీలాంటి గొప్ప ప్రేమికుణ్ణి వదులుకొని ఒంటరిగా ఎందుకు వచ్చేసానా అని ఒక్కోసారి నాకు బాధగానే ఉంటుంది. నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది, కానీ అడుగు వేయగానే నేను నీ జీవితంలోకి వస్తే నా ప్రేమను గెలిపించుకున్న దాన్ని అవుతానే, కానీ మీ వంశాన్ని నిలబెట్టే మనిషిని నేను కాదన్న నిజం గుర్తుకొస్తుంది. వేసిన అడుగు ఆగిపోతుంది. నీ ప్రేమే నా జీవితానికి ఒక మధుర స్వప్నం అవుతుందనుకున్నాను, కానీ నేను నిన్ను ప్రేమించడమే నీకు నాకు ఒక శాపంగా మారుతుందని నేను ఊహించలేకపోయాను. అసలు నీకు బుద్ధుందా లేదా? ఎందుకలా కొడుతున్నావు? అలా అడగండమ్మా, రోజు తాగొస్తాడమ్మా, ఇలా గొడవ పెట్టుకొని ఏదో రకంగా హింస పెడుతూనే ఉంటాడమ్మా. ఇది భార్యాభర్తల గొడవ, మధ్యలో అడగడానికి నువ్వెవరు? దాని మెడలో నేను తాళి కట్టాను. దాన్ని కొట్టినా తిట్టినా చివరికి చంపేసినా నాకే హక్కు ఉంటుంది. నువ్వేం మాట్లాడుకో. తాళి కట్టానంటున్నావు కదా, తాళి కడితే వచ్చేది హక్కు కాదు, అభిమానం. భార్యని కొట్టడం తిట్టడం మగతనం అనిపించుకోదు. గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే భర్త అనే పదానికి నిజమైన నిర్వచనం అవుతుంది. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నువ్వే సర్వస్వం అనుకుని నీ చెయ్యి పట్టుకుని నీ ఇంటికొచ్చిన ఆడదాన్ని నువ్వెలా చూసుకోవాలి? నీ ఇంటి పేరు నిలబెట్టింది, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అమ్మ జన్మనిస్తే భార్య జీవితాన్నిస్తుంది. అలాంటిది భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో అది నేర్చుకో. అలా బుద్ధి చెప్పమ్మా. ఏ రోజైతే నా మెళ్ళలో 3 ముళ్ళు వేశాడో ఆ రోజు నుంచి నా జీవితం నరకంగా మార్చాడమ్మా. అయినా సరే కట్టిన తలికి విలువిచ్చి ఈడింట్లోనే బతుకుతున్నాను. నాకు మాత్రం ఇసుమంత విలువ కూడా ఇవ్వడం లేదు. ఏంటి చాడీలు చెప్తున్నావు? నేను లేకపోతే నీ బతికేమవుతుంది? చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు లేకపోతే ఆవిడ బ్రతికే అవుతుందని అడుగుతున్నారు. అసలు ఆవిడ లేకపోతే మీ బ్రతికే అవుతుందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఆకలి అంటే మీ అమ్మలాగా మారి నీకు అన్నం పెడుతుంది. నువ్వు బయటికి వెళ్తే నీకు ఏమీ జరగకుండా ఇంటికి తిరిగి రావాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది. నీకు చిన్న కష్టం వస్తే అది తనకొచ్చినట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకోసం నీకన్నా ఎక్కువగా తప్పించేదే భార్య. అలాంటి భార్య గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు బాగుపడరు. అంటే ఏంటి? ఆడదాని చాటు మొగుళ్ళగా బతకమని చెప్తున్నావా? భార్య చాటు భర్తగా బతకమని చెప్పడం లేదు, భార్యని ప్రేమించే భర్తలా బతకమని చెప్తున్నాను. అయినా భార్య మాట వింటే అంత తప్పే వచ్చింది? ఆడోళ్ళ మాట వింటే తప్పేంటి? ఆడదంటే అంత చిన్న చూపు ఎందుకు? ఆడది లేకుండా ఏ మగాడి జీవితం ఉంది? నీకు జన్మ కావాలంటే తల్లి కావాలి, నీకు జీవితం కావాలంటే భార్య కావాలి. నీకు కష్టం వస్తే అయ్యో నా తండ్రికి కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకునే ఆడపిల్ల కావాలి.
స్త్రీ లేకుండా ఏ పురుషుడు లేడు. తను ప్రాణం పోయకుండా నువ్వు ఈ భూమి మీదకి రాలేవు. తను ప్రేమించకుండా ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా బతకలేవు. చివరికి మట్టిలో కలిసిపోయినప్పుడు కూడా తన మెడలో ఉన్న తాళి, చేతుకున్న గాజులు, కాళ్లకున్న మెట్టెలు ఇవన్నీ నీ కోసం వదిలేస్తుంది. అది స్త్రీలో ఉన్న త్యాగం. అలాంటి స్త్రీని చిన్న చూపు చూస్తే నిన్ను మనిషిని ఎవరంటారు? ముందు అది తెలుసుకోండి. అమ్మని ప్రేమించడం, భార్యని అభిమానించడం అది చిన్నతనం అనిపించుకోదు, గొప్పతనం అనిపించుకుంటుంది. లేదు అంటే మనిషికి మృగానికి తేడానే ఉండదు. తప్పు చేశానమ్మా. ఇన్ని రోజులు నన్ను అభిమానంగా చూసుకుంటున్నా నా భార్యను హింసించాను. ఇంకెప్పుడు అలా చేయను. నన్ను క్షమించమ్మా. ఈ మాట చెప్పాల్సింది నాకు కాదు, నువ్వు బాధ పెట్టిన నీ భార్యకి. నన్ను క్షమించు. అయ్యో వద్దండి, పదండి. ఎప్పుడు తిన్నారో ఏంటో. ఏంటమ్మా భార్గవి, ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీ ఆంటీ, కొంచెం హాస్పిటల్లో లేట్ అయింది. ఏమైంది దీనికి? ఇంకా విషప్రభావం పనిచేయడం లేదేంటి? ఏంటమ్మా, విషం తిన్న మనిషి ఇంకా అలా నవ్వుతూ ఉందేంటని షాక్ అవుతున్నావా? నువ్వు విషం కలిపావని నాకు తెలుసమ్మా. ఏం మాట్లాడాలని రమ్మన్నా? డెలివరీ గురించే కదా, అవన్నీ మేం చూసుకుంటాం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ఆలోచిస్తుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? డెలివరీకి ఒక రోజు ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మీరు నాకు సాయం చేయాలి.